గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సమస్త జగత్తును సృష్టించి రక్షిస్తూ ఉన్నటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఏ పాపమునైనా తగల్పాపగలదు, ఏ పాపాన్నైనా సరే పోగొట్టగలుగుతుంది. కానీ రామనామ భజన పరునకు పాపము గలదని పలుకు మహాపాతకి అఘము నడపయోపదిలం. ఈ సత్యాన్ని ఎవరైతే నిరంతరము ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వాణ్ణి ఎవడైనా విమర్శించిన, అతన్ని దూషించిన, అతనిలో లోపాలను ఎంచిన వాడిని పాపం మాత్రం అది పోగొట్టదు, అనుభవించాల్సిందే. ఇది తారక మహామంత్రము పోగొట్టలేని పాపం అంటే ఏది అది అంటే, ఈ మంత్రాన్ని ఉపాసించేటువంటి పుణ్యాత్ములను ఎవడైతే విమర్శిస్తాడో, వాళ్ళకు కూడా తప్పులు ఉన్నాయని ఆపాదిస్తాడో అటువంటి పాపాన్ని మాత్రము వాడు అనుభవించాల్సిందే. అది మాత్రము నువ్వు ఎన్నిసార్లు దాన్ని జపం చేసినా ఆ పాపాన్ని మాత్రం పోగొట్టదనేసాడు. మహాత్ములకు మనం అపకారం చేస్తే, మా స్వామిగారు చెప్తూ ఉండేవాడు, నైనా ఎవరేమన్నా అన్ని మీరేమనకుండా ఉండండి, వాడే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు, చూడండి మీరు అనుభవంలో అనేవాడు స్వామిగారు. ఒకడు మనల్ని ఏమన్నా అన్నీ కాక మీరేం మాట్లాడకుండా ఉండు, వాడు దూర్వాస మహాముని మళ్ళీ అంబరీషుని దగ్గరికి వచ్చినట్లు నీ దగ్గరికి వచ్చే తీరుతాడు వాడు. అట్లా ఇది అట్టాడిది, ఈ విద్య అట్లాంటిది. అయితే నువ్వు మాత్రము వానికి భేదమున్నా, వాడు దూషించినా, వాడు విమర్శించినా నువ్వు మాత్రం భేదం లేకుండా ఉండాలి సుమా. భద్రం. నీకు కూడా భేదం ఏర్పడింది అంటే ఇంక వాడికి నీకు తేడా ఏముంటుంది ఇంకా? కాబట్టి భేదరహితుడే భగవంతునికి ఇష్టమైనటువంటి భక్తుడు. కనదురు రామనామమున కంటే ఘనము బగు పాపనాశ సాధనము నిరంతరేష్ట ఫలదాయకమైన విశేష కారణంబును మరి లేదు లోకమున. సర్వాన్ని అనుగ్రహించదగినది ఈ తారక మహామంత్రం. కానీ మూడులెరుంగరు మూర్ఖులు ఇది ఇంత పవిత్రమైందని మూర్ఖులు తెలుసుకోలేరు. పార్వతి దానిని ఆశ్రయించిన సకలార్థ సంపదలు చేకూరు సిద్ధము శైలనందన. పర్వతరాజపుత్రిక అయినటువంటి ఓ పార్వతి, ఈ సత్యాన్ని ఆశ్రయించినటువంటి వానికి సకల సంపదలు చేకూరుతాయి. పార్వతి ఇదంతటి కేవలం మోక్షమే కాదండి, సకలాన్ని అనుగ్రహిస్తుందని చెప్తున్నాడు. అందువల్ల ఈ మంత్రాన్ని ఉపాసించేటువంటి మహాత్ముడు కామధేనువు కంటే, కల్పవృక్షము కంటే, చింతామణి కంటే కూడా విశేషమైనటువంటి యొక్క శుభములను అనుగ్రహించదగినటువంటి సత్యాన్ని అనుసరించిన వాడవుతాడు. ఈ సత్యం అంతటిది. కాబట్టే మహాత్ములు వాళ్ళు ప్రమాణం చేసి, వాళ్ళు పాలతో ప్రమాణం చేసి, సూర్యచంద్రుల సాక్షిగా, పంచభూతముల సాక్షిగా, గురు సాక్షిగా వాళ్ళు ప్రమాణం చేసే సత్యాన్ని ఉపదేశిస్తూ ఉండడానికి కారణం అదే. ఇంకా చెప్తాడు చూడు, ఈ భూచక్రము మీద ఉన్న పుణ్యనదుల అన్నిటిలో మునిగి వస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతకంటే ఎక్కువ విశేషమైనటువంటి ఫలితము తారక మహామంత్రాన్ని ఉపాసించే మహాత్ములున్న ప్రదేశానికి వెళితే అంత ఫలితం కలుగుతుంది పార్వతి. అందువల్ల
అచ్చటనే సరస్వతియును అచ్చట భాగీరథియును యమునా నదియును అచ్చట సమస్త తీర్థము ఎచ్చట శ్రీరామనామమెప్పుడు గలుగు. ఎవని హృదయములో నిరంతరము ఆ స్మరణ జరుగుతూ ఉంటుందో ఆ మహాత్ముడు ఉన్న చోట్ల సమస్త తీర్థములు ఉన్నట్లే. ఇంతటిది ఈ సత్యమని ఎవడైతే తెలుసుకొని నిరంతరము దీన్ని ఎవడైతే ఆస్వాదిస్తూ ఉంటాడో వానికి దేవతలు సంపాదించిన అమృతం వానికి అవసరం లేదన్నాడు. ఈ అమృతము కంటే అది తక్కువే. తెలివి శ్రీరామనామ సుధారసంబు అమృతులై క్రోలు భక్తులకమృతమేల అమరముతాందసుల చేత నదియే మిగుల కోరబడుచుండుగావున వారి జాక్షి. దేవతలు అమృతాన్ని సేకరించాలని కోరుతున్నారు అంటే ఈ అమృతం వాళ్ళకు దొరకకనే కదా. ఈ అమృతం వాళ్ళకు దొరికింటే ఆ అమృతం కావాలని వాళ్ళు కోరుండేవాళ్లే కాదు. కానీ దేవతలకు కూడా దుర్లభమైనటువంటి అమృతము గురుపుత్రులకు లభిస్తూ ఉంది. దేవతలకు కూడా దుర్లభమైనటువంటి యొక్క అమృతము గురువు అనుగ్రహాన్ని సంపాదించినటువంటి బిడ్డలకు అది లభిస్తూ ఉంది. అటువంటిది ఇది. కోరిమును కానని మనుష్యు పేరు వాడి చీరినంత అతని చెంత చేరినట్లు తన్ను ఎరుంగగా తన పేరు తలచినంత కరుణచే రాముడపుడే సాక్షాత్కరించు. ఈ సభలో రామయ్య అనే వ్యక్తిని నువ్వు చూడలేదనుకోండి, అయ్యా రామయ్య అనే ఆయన నాకు తెలియదు, ఆయన ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అని ఒక్క మాట అన్నావు అనుకోండి, ఆయన సభలో నుంచి లేచి నేరుగా వచ్చి నీ దగ్గరకు వచ్చి నేనేనయ్యా రాముడిని అని చెప్తాడు, నీకు ఎదురుగా వస్తాడు. అలాగే రామచంద్రమూర్తిని నువ్వు ఎప్పుడూ చూడకపోయినా ఆయన పేరును ఒకదాన్ని గుర్తుపెట్టుకొని ఆ పేరుతో పిలిచాయిన్ను తప్పకుండా నీకు సాక్షాత్కరిస్తాడు. కాబట్టి గురువు నీకు నేర్పించాడు కదా రాముని ఎలా పిలవాలనో. నోటితో కాదు పిలవాల్సింది, మనసుతో పిలవాలి. ఇది నోటితో నువ్వు పిలుస్తూ ఉన్నా కానీ మనసు ఎక్కడో ఉంటుంది. కాబట్టి భగవంతుని పిలవాల్సింది నోటితో కాదు, మనసుతో, హృదయముతో పిలవాలి. అయితే నోటితో పిలవడం కూడా అది ఎట్లా అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అందుకే నేను మీరు భజనలు చేసేటప్పుడు పాట వస్తుందని పాడితే ప్రయోజనం లేదు, అది భగవంతునికి ఇష్టం లేదు. భక్తితో పాడాలి, ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ ఆ అర్థము ఆ భావములో విలీనమయ్యి దాన్ని అనుభవిస్తూ పాడాలి. అది భగవంతునికి ఇష్టం. రామా అని అన్నా ఆ రామచంద్రమూర్తిని అట్లే మనసులో దర్శించాలి. అట్లా హరి అన్నప్పుడు ఆ శ్రీహరిని అట్లే హృదయంలో దర్శించాలి. అట్లా గోవింద అన్నప్పుడు ఆ గోవిందుని యొక్క హృదయములో ఆలింగనం ఉనర్చుకోవాలి. అట్లా ఏ సంకీర్తన, ఏ తత్వము, ఏది పాడినా ఆ విధంగా మనం దేహాన్ని మరచి అలా ఆలాపించినప్పుడు అది హృదయముతో స్మరణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో నోరారా భగవంతుని కీర్తిస్తే కూడా అంత ఫలితం వస్తుంది. అందుకే వాళ్ళు అందరూ గలసి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు, తాళము శబ్దము చెవిలో బడగనే తప్పక వచ్చును మురహరుడు, పరుగున వచ్చును శ్రీహరుడు.
అందరూ గలసి భజనలు చేసితే ఎందుకు రాడా మాధవుడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతరేంద్రియములు, బాహ్యేంద్రియములు, అన్ని సర్వేంద్రియాదులు కలిసి భజించాలి. ఇది అందరూ కలిసి భజన చేయాలి అంటే ఎడుండే వాళ్ళు అందరూ కూడా, అది కూడా. కానీ నీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే సర్వేంద్రియాదులు కలిసి భజించాలి, అది భజన. అందుకే రామదాసు గారు ఆ రామచంద్రమూర్తిని ప్రార్థన చేసేటప్పుడు ఇంద్రియాదులన్నీ చెలిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఇంద్రియాదులను ప్రార్థించినాడు. సకలేంద్రియములారా ఇప్పుడు సమయము కాదు, సద్దు చేయక ఉండరే. ప్రార్థన చేశాడు ఆయన. సకలేంద్రియములారా ఇప్పుడు సమయము కాదు, సద్దు చేయక ఉండరే. ఒక్క వాక్యాన్ని అలా తలుచుకున్నాడట. రోమాలంటే నిలబడుకుంటాయి చూడండి ఆయన. అంతే, ఇంద్రియాదులని ఎక్కడొక్కడ ఫిండర్ ఆఫ్ సైలెంట్ నిలిచిపోయినాయట. జైల్లోని రామచంద్రమూర్తిని దర్శించినాడు ఆయన. అది కాబట్టి రామ 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 రామయంచు శ్రీ రామ 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 రామయంచు శ్రీ రామ 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 రామయంచు తన్ నామ కీర్తనంబు చేసినం కలుంగు మోక్షము. నువ్వేం చేయాల్సిన పని లేదు ఓ పార్వతి. రామ 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 రామయంచు శ్రీ రామ 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 రామయంచు శ్రీ రామ 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 రామయంచు తన్ నామ కీర్తనంబు చేసినం కలుంగు మోక్షము. ఎక్కడి కవులండి వాళ్ళు. కాబట్టి హంసను అలా తీసుకొని కుంభకం చేయడం, అది రామ్ అంటే. హంసను అలా తీసుకొని రామ్, అలా ఎవడైతే తీసుకుంటాడు వాడు రామ్ రామ్ రామ్, ఇంకా మళ్ళీ రాము, అది రామ్. నిరతంబు రామనామ స్మరణంబున కంటే మోక్ష సాధనం బితరం బరయంగలేదు ధరలో, పరమ సులభమైన సదుపాయంబు అబల. ఈ తారక మహామంత్రాన్ని ఉపాసించడం కంటే సులభమైనటువంటి మార్గమే ఇంకా ఈ జగత్తులో లేదు ఓ పార్వతి అని ఇట్లు శ్రీరామ మంత్రంబును తత్ప్రభావంబు ఉపదేశించిన ఆకర్ణించి పరమానందభరిత స్వాంతయై అక్కాంతామణి అత్యంత భక్తిపూర్వకంబుగా అనేక దండ ప్రణామంబులాచరించి వినుతించి స్వామి తన్ మంత్రాధిష్టాన దేవత శ్రీరామతత్వ స్వరూపం బిట్టిది ఎరిగింపుమనిన నొక్కింత విచారించి శ్రీరామ హృదయంబను పరమేతి హంసంబుగల అందు శ్రీరామతత్వంబు అతి విస్పష్టంబుగా విలసిల్లు అది అతి రహస్యంబు కావున ఎవ్వరికి గోచరంబుగాకుండు దానినే తెలియంజెప్పెద వినుమని శ్రీ మహాదేవుండు పార్వతీదేవికి ఇట్లనియే. ప్రాణేశ్వర
మంత్రాధిష్టాన దేవత అయినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ నామమును స్మరణ చేసే విధానాన్ని నాకు ఉపదేశించు స్వామి. ఇంతవరకు ఆ మంత్రము యొక్క గొప్పతనాన్ని గురించి నాకు చెప్పావు, కానీ ఆ మంత్రాన్ని ఎలా ఉపాసించాలి, ఏ విధమైనటువంటి బీజాక్షరాలతో ఉపాసించాలి, ఉపాసించాల్సిన విధానం, సమయం ఎలాగా, దాన్ని నాకు చెప్పు అని ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు పూజకు కాలాతీతం అవుతోంది. ఎంతో వినాల్సి ఉంది, ఎంతో చెప్పాల్సి ఉంది. ఆది నారాయణుండు ఆర్తరక్షణ పరాయణుడు లోకోపకారార్థముగను శ్రీ రామచంద్రుడై క్షితిపై నవతరించి ప్రేమతో సీతను పెళ్లియాడి సాకేతపురంబున సంభ్రమించుచునుండి జగముల రక్షింప జననివరము జనకుని వాక్యంబు సమకూర్చి చెల్లింప తమ్ముడు భార్యయు తాను కూడి తాపసుల వేషముల్ దాల్చి తాల్మి మీర దండకారణ్య భూముల తగజరించి సకల రాక్షసగణముల సంహరించి అరగి సీతా నిమిత్తమై అంతమీద సాక్షాత్తు నారాయణమూర్తి అయోధ్యలో దశరథ మహారాజుకు పుత్రుడై అవతరించాడు. ఏ యొక్క పరబ్రహ్మ స్వరూపమును యోగీశ్వరులందరూ హృదయ పద్మమున స్మరణ చేస్తూ ఉన్నారు, ఆ తారక బ్రహ్మమే శ్రీరామచంద్రమూర్తి అయి అవతరించాడు. అవతరించి పినతల్లి యొక్క కోరిక ప్రకారము తండ్రి ఆజ్ఞ నెరవేర్చుటకై సోదరుణ్ణి తన భార్య అయినటువంటి సీతాదేవిని వెంట పెట్టుకొని దండకారణ్య భూములకు మునివృత్తి ధరించి పయనించాడు. అంతేకాదు, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతాదేవిని రణభూమి తగ రావణాసురుని పుత్ర భ్రాతృ బంధూరు వారణ గంధర్వ శతాంగయుక్తముగా అస్త్రశ్రేణి చేతృంచి లక్ష్మణ సుగ్రీవ హనుమదాదియుతుడై కాంక్షించి సీతావధూమణితో వచ్చే అయోధ్యాకార్యులును తింపన్ పుష్పకారుడై రణరంగములో లోకకంటకుడైనటువంటి రావణ కుంభకర్ణాదిగా గల దుష్ట రాక్షసులందరినీ సంహరించి మహాత్ముడైనటువంటి హనుమంతునితో సుగ్రీవునితో సీతతో లక్ష్మణులతో సమస్త వానర అనేకముతో రాక్షస వీరులతో కలిసి అయోధ్య ప్రజలందరూ సంతోషించేటట్లు మరలా అయోధ్యకు చేరుకున్నాడు రామచంద్రమూర్తి అని ఇట్ల అరుగుదిల్చి రాముడు హిత పురోహితార్య బాంధవ సచివ భృత్యు ప్రభృత్యులు అనుజులును గొల్వ సక్తుడై జనకజాభియుక్తుండై అంత పట్టాభిషిక్తుడయ్యే. శ్రీరామచంద్రమూర్తి అలా విజయముతో అయోధ్యను చేరుకొని హితులు పురోహితులు బంధువులు రాజులు భృత్యులు అందరి యొక్క సమక్షములో పట్టాభిషిక్తుడయ్యాడు
అని రామచరిత్రను టూకీగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ చరిత్ర ఆల్రెడీ వాల్మీకి మహాముని రచించినటువంటి రామాయణంలో ఉంది కనుక ఇక్కడ దానిని అంతగా విశ్లేషించి చెప్పడం అప్రస్తుతం కాబట్టి దాన్ని సూచనగా చెబుతూ ఇక ఆ తరువాత ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి యొక్క ఆ తారక మంత్రం యొక్క వైభవాన్ని చెప్పవలసి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దానిని అంతటినీ కూడా క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు పరమేశ్వరుడు. శృంగారమే బార సీతాంగణామని మును నిజవామాంకమున వసింప తనదు పాదుకలు శిరమున మోచి ముందర హనుమంతుడతి భక్తి ననుసరింప ధవళాత పత్రమాతత ధనుర్బాణముల్ దాల్చి లక్ష్మణుడు కైదండనలర సరి నిరుగడల వింజామరలును బూని భరత శత్రుఘ్నులు పరిడవింప అనుపమోజ్వల రత్న సింహాసనమున అమర కూర్చుండి కోటి సూర్యప్రకాశుండై వశిష్ఠాది ముని సమూహముల చేత చలగి రాముండు పట్టాభిషిక్తుడయ్యే. అందమైనటువంటి పట్టు పీతాంబరములను ధరించుకొని త్రిలోకమోహిని వలె వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని తన వామాంకము మీద కూర్చుండ నియోగించుకున్నటువంటి వాడయ్యి భరతుడు తన పాదుకలను ఆనాడు అరణ్యములో తీసుకున్నటువంటి యొక్క పాదుకలను రామచంద్రమూర్తికి సమర్పింపగా కరపద్మములను ముకిలించి హనుమంతుడు తన పాదముల చెంత శుశ్రూషలు అనర్చుతూ ఉండగా భరత శత్రుఘ్నులు ఇద్దరూ వింజామరలను వీచుతూ ఉన్నారు. శత్రుఘ్నుడు ధనుర్బాణములను ధరించుకొని అన్నకు రక్షణగా పక్కన నిలిచి ఉన్నాడు. కోటి సూర్య ప్రకాశములకు అతీతమైనటువంటి యొక్క తేజస్సుతో వశిష్ఠ మహాముని యొక్క ఆశీర్వాదముతో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యాడు. ఓ పార్వతి, ఇట్లు పట్టాభిషిక్తుడై శ్రీరామచంద్రుండు హిత పురోహితామాత్య సుహృద్ విద్యద్వాం బ్రాహ్మణ దాసదాసీ జనంబులకును నానా దేశాధీశ్వరులకును విభీషణ సుగ్రీవ జాంబవత్ సుసేన నల నీల గజ గవయ గవాక్ష్య గంధమాదనాదులకును వందిమాగద పాటక లోకంబులకును తక్కిన వారలకందరకును మనోరథంబులు తీరం తగిన రథ తురగ వారణ గో భూ హిరణ్య అగ్రహార రత్న దివ్య ఆభరణ గంధమాల్యాదులొసంగి సత్కరించి అంతట తన పురోభాగవర్తియు పుణ్యకీర్తియు నిటలతట ఘటితాంజలియును కృతకార్యుండును నిరాకాంక్షుండును నిత్యానిత్య వస్తు వివేకయుక్తుండును సకల విదైహికాముష్మిక భోగ విరక్తుండును శమధమాది సత్క సంపత్తియుతుండును ముముక్షుతా సమన్వితుండును మహాబుద్ధిమంతుండునైన హనుమంతు కనుంగుని కరుణారసంబు పొంగార జనకజాంగణామని నెమ్మొగంబుజోచి మనకు నిత్యభక్తుండును మదీయ జ్ఞానాసక్తుండును పరమ భాగవత శిఖామణియునైన ఇతనికి మద్దివ్యతత్వ స్వరూపం ఉపదేశింపుము అనిన బంగారంబునకు పరిమళంబు గలిగిన తెరంగున ఉప్పొంగి మందస్మిత ముఖారవిందయై విశ్వమోహిని అయిన సీతామహాదేవి ఆంజనేయునికి అభిముఖి అయి ఇట్లనియే. సీతా మహాత్ముడు పరమ భాగవతుడు కోరికలు లేనటువంటి వాడు నా అవతార పరమార్థములను చక్కగా తెలుసుకోవాలనే అభిలాష కలిగినటువంటి
పరమ భాగవతుడైనటువంటి ఆంజనేయునికి తారక మహామంత్రాన్ని ఉపదేశించు సీత అని చెప్పినప్పుడు సీతమ్మకు పట్టరాని ఆనందము ఏర్పడిందట. బంగారు మహా విలువైంది, దానికి వాసన ఉంటే ఇంకెంత బాగుంటుంది అన్నట్లు ఆంజనేయుడంటే అమ్మవారికి మహా ఇష్టం. అందులో స్వామిగారి మంత్రాన్ని ఉపదేశించమని చెప్పే అనుమతి ఇచ్చాడు అంటే ఇంకా బంగారుకు వాసన వస్తే ఇంకెంత పరిమళంగా ఇంకెంత వాల్యూ పెరుగుతుందో అన్నట్లు స్వామిగారికి మంత్రాన్ని ఉపదేశించమని స్వామిగారు చెప్పినప్పుడు అమ్మ అంత సంతోషించిందట సీతమ్మ. అదండి గురువుకు శిష్యుల పట్ల అటువంటి వాత్సల్యం, ప్రేమ జనించాల. దానికి కారణం శిష్యుని యొక్క సత్ప్రవర్తన. ఆంజనేయ స్వామి యొక్క సత్ప్రవర్తన సీతమ్మకు ఇంత ఆనందానికి కారణమైంది. సీతమ్మ చెప్తూ ఉంది, ఇంకొక పద్యంలో ఇంకా ఆప్ చేస్తాం నాయన. సుమతి హనుమ రాముడు నిర్వికారము సదా శుద్ధంబు బుద్ధంబు అచిల్చంబవాచ్యం బతులం బతీంద్రియంబు సత్తా మాత్రము స్వప్రకాశము నిర్ద్వంద్వము నిర్వికల్పము అజము సత్సంవిధానాదరూపమమూర్తం బజరంబు కేవల పరబ్రహ్మంబు చింతింపగం. రాముడంటే ఎవరనుకున్నావు నాయనా? సీతమ్మ చెప్తోంది, రాముడు నిర్వికారుడు, ఆకారరహితుడు ఆయన. అదే చెప్తాడు చూడండి, ఆకారరహితుడడ అగ్నుల గవరి కందతరముగడట ఏకాంత నెలవాట ఏమి తగడడ ఏకాంత నెలవాట ఏమి తగడడ జోగ తోడుత భక్త లోకానురతుడట శ్రీకరుండట చిన్మయుండట శిరము నడుమను వెలుగు జ్యోతట సుదతి రావే జగములంతట చోద్యమై వెలిగేటివాడట సగియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే చెప్తుంది. అందుకు మహాత్ములంతా ఒక మార్గంలోనే నడిచారు వాళ్ళు. రాముడు నిర్వికారుడు సీతమ్మ చెప్తా ఉంది. మరి ఆ మహాత్ముడు ఏం చెప్పాడు? ఆకారరహితుడట అగ్నుల గవరి కందతరముగడట. అగ్నులంటే ఎవరు? తారక మంత్రోపదేశము లేనివారు. ఏకాంత నెలవాట ఏమి తగాడట జోగ తోడుత భక్త లోకానురతుడట శ్రీకరుండట చిన్మయుండట శిరము నడుమను వెలుగు జ్యోతట సుదతి రావే జగములంతట చోద్యమై వెలిగేటివాడట సగియా పోదము రావే సద్గురు స్వామి సముఖమునకు వేగమే. కాబట్టి రాముడు నిర్వికారుడు సదా శుద్ధంబు, ఎప్పటికీ అసలు మాలిన్యము లేనటువంటి స్వరూపము కలిగిన వాడు. బుద్ధము, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. అచింత్యంబు, అసలు మనస్సుతో చింతన చేయడానికి మనసుకు అందేవాడు కాదు. అవాచ్యంబు, వాక్కులకు అందేటువంటి స్వరూపుడు కాదు రాముడు. అతులంబు, అద్భుతము. అతీంద్రియంబు, ఇంద్రియాదులకు గోచరించేవాడు కాదు. సత్తా మాత్రము,
సత్స్వరూపుడు, స్వప్రకాశము. సత్స్వరూపుడు, స్వయంగా ప్రకాశించేటువంటి వాడు, ఇంకొకరి సహాయం ఆయనకు అవసరం లేదు. నిర్ద్వంద్వము, ద్వంద్వము రెండు కాకుండా ఉన్నాడు. నిర్వికల్పము, వికల్పము లేనివాడు. అజమును, జన్మము లేనటువంటి వాడు. సత్సంవిధానంద రూప, ఇది సత్తు చిత్తానంద సాగర, చిద్బిందు చిత్కళ చిత్తచల ప్రజ్ఞాన రూపేరా, మొత్తమగు ఈ ఎరుక పేరులు విస్తరించగలవు చీవిడు, చిత్త చలనము లేని అచలము నిత్యమైనది సత్యమిదిగో. శ్రీ బ్రహ్మేంద్ర స్వాములు వారు ఇక్కడ చెప్తున్నాడు. అదే సీతమ్మ అదే చెప్తుంది. సత్సంవిధాన రూపము అమూర్తంబు అజరం కేవల పరబ్రహ్మంబు చింతింపగం. ఇటువంటి వాడు నాయన రాముడు అంటే. అంటే ఆ మహాతల్లి ఆ రామచంద్రమూర్తిని ఎంత చక్కగా అర్థం చేసుకున్నదో, ఎంతటి వాడని గుర్తించిందో. అవురా, అవికారుండయ్యు కనకము వివిధాభరణంబులైన విధమున ఇతడే దివియై భువియై రవియై కవియై సర్వాత్ముండై ప్రకాశించుతగన్. ఒకే బంగారము అనేక ఆభరణములైనట్లు ఒక్క రామచంద్రమూర్తియే ఆయన దివియై భువియై రవియై కవియై సర్వాత్ముండై ప్రకాశించుతగన్. ఆకాశం ఆయనే, భూమి ఆయనే, సూర్యచంద్రులు ఆయనే. కవీశ్వరుల నాలుక యందుండి మహావాక్కులను పలికిస్తూ ఉన్నది ఆయనే. అంతెందుకు సర్వాత్ముడు, సర్వత్రా సర్వ ప్రపంచములో గల జీవకోట్ల అందరి యందు ప్రకాశిస్తూ ఉండేది ఆయనే. ఆయనకు వేరుగా ఇంకా ఇతరము లేదు నాయన అని చెబుతూ, త్రిగుణాత్మికయై అనిశము జగముల పుట్టింప పింప సమయింపంగా తగుమూల ప్రకృతి ఎన్నే నగుదుజుమి సత్యముగా మహాగుణశాలి. మరి నేనెవరో తెలుసా నీకు హనుమ? సృష్టి స్థితి లయములను ఇవి అన్నిటినీ చేస్తూ ఉన్నది నేనే నాయన. త్రిగుణాత్మికయై అనిశము జగముల పుట్టింప పెంప సమయింపగా తగు మూల ప్రకృతి అన్నే నగుదుజుమి. ఈ పుట్టుకకు, ఈ జీవన విధానమునకు, ఈ మరణములకు, దీనికి అంతటికీ సృష్టి స్థితి లయములకు కారణము నేనేనైనా మూల ప్రకృతిని. ఆయన సాక్షిగా అలా ఉంటాడు. ఆయన సాయుధ్యములో నేను వీటినన్నిటినీ నెరవేరుస్తూ ఉన్నాను. ఎట్లయితే ఇంటి యజమాని నిద్ర లేవగానే హాల్లో కూర్చొని పేపర్ చూసుకుంటూ ఉంటే, ఆయన భార్య ఎట్లయితే ఇంటి పనులన్నీ చేసుకుంటూ, వంట పనులన్నీ చేసుకుంటూ, పిల్లలన్నీ చూసుకుంటూ, వాళ్ళకి స్నానాలు చేపిస్తూ, వాళ్ళకి స్కూల్కి రెడీ చేస్తూ, వాళ్ళని క్యారియర్లు రెడీ చేసుకుంటూ అన్ని పనులు ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఈయన మాత్రం పేపర్ చూసుకుంటూ కూర్చొని ఉంటాడు హాల్లో కదా యజమాని. అమ్మగారి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే రామచంద్రమూర్తి సాక్షిగా ఉంటాడు నాయన. ఆయన సాయుధ్యములో నేనే ఈ సృష్టి స్థితి లయముల కార్యాలన్నీ చేస్తూ ఉన్నది నేనే హనుమా. ఏమి రహస్యాన్ని చెప్పిందో చూడండి. త్రిగుణాత్మికయై అనిశము జగముల పుట్టింప పెంప సమయింపగా తగుమూల ప్రకృతి అనే నగుదుజుమి సత్యముగా మహాగుణశాలి. ఇంకా సీతాదేవి అమలుడగు
అతని సాన్నిధ్యము వలన సృజిల్తు జగమతంత్రితనై ఎట్ల మరజడులచే తత్సృష్టము కల్పింపబడు నీ అసంగునియందు. ఇక్కడ భలే పాయింట్ ఇచ్చాడు అమ్మగారు. అమలుడు మలినము లేనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యములో ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. ఎట్లా సృష్టిస్తున్నాను అంటే అతంత్రితనై, అంటే నేను స్వతంత్రురాలను కాదు, ఈ సృష్టి చేయడానికి తగిన శక్తి నాది కాదు, అది నీది రామచంద్ర అని అతంత్రితనై, కర్తను కాకుండా, కర్తను నేను అనే భావము లేకుండా సృజిస్తున్నాను అని చెప్తుంది. అది కాబట్టి మనము కూడా ఏ కార్యము చేసినా నేను కర్తను అనే భావము లేకుండా చెయ్యాలి. అది భగవంతునికి ఇష్టమైనటువంటి సేవ, భగవంతునికి ఇష్టమైనటువంటి సేవ. నేను కర్తను అని చేసేది ఎంత గొప్ప కార్యమైనా భగవంతునికి అది ఇష్టము లేదు. అందువల్ల ఆయనకు మనం చేసేటువంటి యొక్క సేవా కార్యక్రమాలు ఎలాగా ఉండాలంటే భారం ఆయన మీద మోపి చెయ్యాలి. ఇది చెప్తోంది. అమలుడగు అతని సాన్నిధ్యము వలన సృజింతు జగము అతంత్రితనై ఎట్లమర జడులచే తత్సృష్టము కల్పింపబడు నీ అసంగునియందు. ఆయన అసంగుడు, దేనితో సంబంధం పెట్టుకోడు. మరి నేను దేనితో సంబంధం పెట్టుకోను. నేను కూడా దేనితో సృష్టితో కానీ స్థితిలో కానీ లయకాలం దేనితో సంబంధం పెట్టుకోను. ఆయన మీద దృష్టి పెట్టుకొని ఆయన మీదనే భారం వేసి ఈ కార్యాలను చేస్తున్నాను నాయన నేను. అది కాబట్టి మనమందరము కూడా భగవత్ కార్యాలను లేదా జీవన విధానాలను వీటన్నిటినీ కూడా మనము భగవంతుని మీద భారం వహించి మనము కార్యాలన్నింటినీ కూడా చేయాలి. కాబట్టి ఆ రామచంద్రమూర్తి, ఆ సీతామహాలక్ష్మి ఏ సత్యాన్ని హనుమంతునికి ఉపదేశించాడో ఆ సత్యాన్ని మనకు ఉపదేశించినటువంటి ప్రభు కేశవానంద యోగిచంద్రుల వారు. మా గురువు వశిష్ఠుల వారు, సనక సనందనాది మహర్షులు, నారదాది మహర్షులు, వాల్మీకి, అత్రి, భరద్వాజ, అగస్యాది మహాత్ములు, వీళ్ళందరినీ పోల్చి వీళ్ళందరిలో మా స్వామి గారిని కూడా చేర్చితే సమానులు. కానీ వీళ్ళు ఒకరికొకరు తక్కువ వాళ్ళు కారు. వీళ్ళు ఆ వెయిట్, ఎందుకంటే త్రాసు మీద పెట్టి తూకం వేసి దించిన మూటలన్నీ తక్కువ లేనేటివే. త్రాసు మీద పెట్టి దించేటప్పుడు వాడు ఇంకొంచెం మొగ్గాగా చూసే దించుతాడు, కానీ తక్కువతో దించడు, తూకం వేసేవాడు. అలాగే మహర్షులందరూ ఎటువంటి వాళ్ళు, మా గురుదేవుడు కూడా అంతటి వాడు అనేది నేను హృదయపూర్వకంగా చెబుతున్నటువంటి మాట. ఏమి సామాన్యమైనటువంటి మాట కాదు. అసలు ఈ పరంపరలో ఉన్న మహాత్ములు అందరూ ఒక్కరికొక్కరు తీసిపోయేవాళ్ళు కాదు, హమాహేమీలు. సుభదాస యోగీంద్రుల వారైతేనేమి, కాదర భగవాన్ అయితేనేమి, హుసేన్ బ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, చంద్రయోగి స్వామి అయితేనేమి. అదే ఈ సంవత్సరం ఏ కాయ కాస్తుందో ఈ మామిడి చెట్టు, రేపు సంవత్సరం కూడా అదే కాయ కాస్తుంది, ఎల్లుండి ఇంకో సంవత్సరం కూడా అదే కాయ కాస్తుంది, ఇంకో సంవత్సరం కూడా అదే కాయ కాస్తుంది. ప్రతి సంవత్సరము ఆ మామిడి చెట్టు ఈ సంవత్సరంలో ఏ కాయ కాసిందో ప్రతి సంవత్సరం అదే కాయ కాస్తుంది, కానీ జాతి మార్చదు. అలాగే ఈ బృహద్వాసిష్ట గురు పరంపరలో ఏమి దీంట్లో ఎక్కడ నకిలీ సరుకు రాదు. ఏమి దీంట్లో సర్వజ్ఞులైనటువంటి యొక్క మహాత్ములదే కానీ సొత్తిది, సామాన్యులు దీని జోలికే రాలేరు నాయన. అటువంటిది ఇది. అందువల్ల అటువంటి జగద్గురుదేవుని యొక్క అందరూ కూడా ప్రార్థన చేసి ఆయన కృపకు అందరూ పాత్రులు కావాలి. ఆయన
మహాత్మా జగద్గురు కేశవానంద పరమహంస స్వాముల వారికి జై. మహాత్మా జగద్గురు కేశవానంద పరమహంస స్వాముల వారికి జై. మహాత్మా జగద్గురు కేశవానంద పరమహంస స్వాముల వారికి జై.